నీ పోరలకిన వారెత్తు ఆటలన్నీ పతాకం ఫోన్లనే అయినాయుల్లా. క్యాండీ క్రష్, టెంపుల్ రన్ను, సబ్వే సర్ఫ్, యాంగ్రీ బర్డ్స్, బోంగ్రీ బర్డ్స్ ఛార్జింగ్ ఒడిచేదాకా పురుసత్తు. గింత పెయ్యి అలవకుంటా ఆడుడాయే. అదే అట్లా మైదానానికి పోతే ఆడితే ఎంత ఫాయిదా. గీళ్ళని చూడుర్రి 2 తీర్ల అక్కెరొస్తట్టు ఎంత చక్కటి ఉపాయం చేసిండ్రో. పరేషాన్ కాకుర్రి, పక్క చెస్ బోర్డే. అట్టముక్క మీద కాకుండా గ్రౌండ్ లాడతాన్రు. గచ్చు మీద బోర్డు, ఆటు మీద పావులు. హగో ఒక్కొక్కటి జరపాలంటే ఎంత తిప్పల పడతాన్రో. ఒక్క పావు 4 కిలోల బరువుందట. మరి ఇద్దరు గ్రౌండ్లకు దిగి ఆడుతంటే చుట్టూర మెట్ల మీద కూసోని చూస్తుర్రు ముద్దుగా. సైనికులను ఒక్కో మెట్టు కదుపుడు, ఒంటెలు గుర్రాలతోటి ఎత్తుకు పై ఎత్తులేసుడు. మెదక్ జిల్లా నర్సాపూర్లా ఓ ఇంజనీరింగ్ కాలేజీలా ఇంత పెద్ద చెస్ బోర్డు తయారు చేసిండ్రుల్లా. సల్లగా ఏసీల కూకొని ఆడుకోక ఎండలాడుడైంది అంటారా? ఫిజికల్ గా మెంటల్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటది. అండ్ ఇది ఎక్కువ చాలా మంది ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. కూర్చొని ఎవరైనా ఆడతారు, నుంచొని కదిలిస్తూ ఆడుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అండ్ జాయ్ఫుల్ మూమెంట్ అన్నది చాలా బాగా అనిపిస్తుంది. రూమ్ లో కూర్చొని ఆడితే దిమాక్ ఒకటే పదనైతది. గదే గ్రౌండ్ లకు వచ్చి ఆడితే పెయ్యికి మంచి ఎక్సర్సైజ్ అవుతుందని గీ ఉపాయం చేసిరట. ఓపెన్ లో ఆడడం వల్ల ఏమవుతుందంటే మూవ్స్ ఉంటాయి, కదులుతూ ఉంటారు. ప్లస్ ఓపెన్ ఎయిర్, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి. క్లోజ్ లో ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఉంటారు కాబట్టి మెదడుకు పని చెప్పినట్టు ఉంటది, బాడీకి తాకతస్తది. కానీ ఇంత పెద్ద బోర్డును పావులను తయారు చేసిండ్రంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా.